అనేది తేలిపోయింది అనుకోవచ్చా? అంతిమ లబ్ధిదారు ఓకే, అసలు నిందితుడు, మెయిన్ కల్ప్రిట్, మాఫియా డాన్, గ్యాంగ్స్టర్ ఇటువంటి అన్నీ కూడా ఆయనే అనేది తేలిపోయింది అనుకోవచ్చా? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకు ప్యానెల్లోని పెద్దలకు నమస్కారం. నమస్తే అండి. మీరు నమస్తే. మీరు గత 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుందండి. అంటే ఇంతకు ముందున్న స్కీమ్స్ కావచ్చు, రీఇంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే ఆఖరికి పిల్లలకు మనకు దాదాపు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మిడ్ డే మీల్స్ స్కీమ్స్ కానీ, ఆఖరికి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా మనకు నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇచ్చిన హెల్త్ సెంటర్స్ కానీ మీకు చూస్తే దేనికన్నా కానివ్వండి, రావడము నేనే స్టార్ట్ చేశానని బటన్ నొక్కడము, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరు ముద్ద, ఇది కాకుండా మీరు ఆఖరికి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, అంటే రాష్ట్రంలో అవి కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రాంలు అయినా సరే, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్రోగ్రాంలు అయినా సరే, ప్రతి దాంట్లో ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన పేరు పెట్టుకునేవాళ్ళు కదా. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన 2 నెలల తర్వాత మొదలై ఆయన అంగీకారం లేకుండా ఇంత పెద్ద పాలసీ తీసుకొని ఉంటారా? తీసుకొని ఉండరు. మరి ఇంత పెద్ద పాలసీని తెచ్చినప్పుడు మరి ఎవరి పేరు ఉండాలి? వాళ్ళ పేరు ఎందుకు ఉండకూడదు? నేను అడుగుతున్నా ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న స్కీమ్ల కూడా ఆయన పేరు పెట్టుకున్నారు. కొన్నిసార్లు డబ్బులు ఇవ్వకపోయినప్పటికీ, లేదా కొంచెం కాంట్రిబ్యూషన్ ఉన్నప్పటికీ, మరి ఇంత పెద్ద పాలసీ స్వయాన ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే అంత హడావుడిగా చేసినప్పుడు ఎవరి పేరు ఉండాలి? మరి ఎవరి పేరు ఉండాలో వాళ్ళే చెప్పాలి. వినోషారెడ్డి గారు, మీరు మంచి పాయింట్, చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఎందుకంటే పిల్లలకి ఇచ్చే స్కూల్ బుక్స్ మీద, స్కూల్ బ్యాగ్స్ మీద, డిక్షనరీల మీద, గుళ్ళ మీద, టాయిలెట్స్ మీద కూడా ఆయన బొమ్మలు వేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసమే మాది ప్రభుత్వం మద్యం పాలసీ అని తీసుకొచ్చినప్పుడు జగన్ బూమ్ బూమ్, జగన్ గోల్డ్ మెడల్, డెఫినెట్గా అలా ఉండాలి. జగన్ అన్న మద్యం ఏదో సంథింగ్ ఏదో ఉండాలి కదా. మరి మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. స్కీములకి నా పేరు ఉండాలి, నేను చేసిన స్కామ్లకు నా పేరు ఉండకూడదు అంటే ప్రజలు ఒప్పుకోరు కదా. అందుకనే ప్రజలు గుర్తించారు కాబట్టే పోయినసారి ఇంటికి పంపించేశారు. మీరు స్కీములకు పేరు పెట్టుకున్నారు, కానీ స్కాములకు మీ నిజమైన పేరు వస్తుంది అని గుర్తించారు ప్రజలు. తెలివైన వాళ్ళండి వాళ్ళు, అందుకే 2024లో పంపించేశారు. అండ్ ఇంకొకటి, రెండవ విషయం కాదు వికే గారు, 2014 టైంలో అనుకుంటా మనము అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద 2009 నుంచి 2014 టైంలో ప్రతి సంవత్సరం ఒక స్కామ్ అండి. అంటే 3G స్పెక్ట్రమ్ వేలం పాట పాడితే ఒక స్కాము, కోల్ స్కామ్, బొగ్గు ఖనిజాలను ఎవరికైనా ఇవ్వాలి అంటే దానికి ఒక స్కాము, మనం కన్స్ట్రక్షన్ చేస్తే లేదు, నేను చెప్తున్నా ఎగ్జాంపుల్, లేదు మీరు నేను చెప్పేది ఇది కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇలాంటి స్కాములు విన్నాం. ఇంకొంచెం వెనక్కి వెళ్తే బోవర్స్ కొనుగోలు చేశారంట, దాంట్లో స్కామ్లు. అంటే స్కామ్ల గురించి విన్నా కూడా ఓకే, అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఓకే అక్కడ ఏదో మన యుద్ధానికి అవసరమైన కొన్నారన్నారు. కానీ నాకు తెలిసి ఇండియాలో ఫస్ట్ టైం